మీరు చూస్తుంది పార్ట్ 2 ఆఫ్ ది అప్డేట్ వీడియో. పార్ట్ 1 ఒకవేళ చూడకపోతే ప్లీజ్ వెళ్ళి పార్ట్ 1 చూసేసి రండి. యూ విల్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ వెరీ క్లియర్లీ. అండ్ సిబిఐ ఎంక్వైరీలో బయటపడిన మెయిన్ పాయింట్స్ ఏంటంటే, ఒకప్పుడు సేమ్ ఇదే ఆర్జికర్ కాలేజ్ హాస్పిటల్ ని బి గ్రేడ్ మూవీస్ తీయడానికి కూడా అలౌ చేసినారు. లాస్ట్ 10-15 ఇయర్స్ లో అక్కడ ఎంత మంది చనిపోయినారు అనేది ఒక పెద్ద లిస్ట్ ఉంది. అండ్ ప్రతి ఒక్కరు సస్పీషియస్ గా చేసుకున్న వాళ్ళే. సో దీస్ ఇన్సిడెంట్స్ ఆర్ నాట్ సంథింగ్ న్యూ టు దిస్ కాలేజ్. ఇంకొక పక్క సంజయ్ రాయ్ మీద పాలిగ్రాఫ్ టెస్ట్ చేసినప్పుడు అప్పటిదాకా నేనే తప్పు చేసినా అని ఒప్పుకున్న సంజయ్ రాయ్ అన్ఎక్స్పెక్టెడ్ గా మాట మార్చేసిండు. నేను అసలు ఆమెను చంపలేదు, నేను వెళ్లేసరికి అక్కడ ఒక డెడ్ బాడీ ఉంది. దీంతో సిబిఐకి చాలా పెద్ద షాక్ ఇచ్చినాడు. తను చంపిండా లేదా అనేది పక్కన పెడితే సంజయ్ రాయ్ నెయిల్స్ లో విక్టిమ్ స్కిన్ దొరికింది. అండ్ విక్టిమ్ బాడీ పైన సెవరల్ బైట్ మార్క్స్ ఉన్నాయి. ఆ బైట్ మార్క్స్ సంజయ్ రాయ్ టీత్ కి కూడా మ్యాచ్ అయింది. కానీ ఇదే సిబిఐ ఎంక్వైరీలో 4 రోజుల ముందు వచ్చిన ఒక దారుణమైన విషయం ఏంటంటే, సంజయ్ రాయ్ ఒక్కడే కాదు, అక్కడ చాలా మందికి నెక్రోఫీలియా ఉంది. అంటే చచ్చిపోయిన శవాలతో సెక్స్ చేయడం, అండ్ అలా చేసేటప్పుడు వీడియోస్ తీయడం, అండ్ వాటిల్ని డబ్బుల కోసం అమ్ముకోవడం. కరెక్ట్ గా చెప్పాలంటే ఇది ఒక పెద్ద మెంటల్ డిసార్డర్. ఎవరైతే హైగా ఎడిక్ట్స్ ఉంటారో వాళ్ళే ఇలాంటి దారుణమైన పనులు చేస్తారు. అండ్ ఇలాంటివన్నీ కూడా సీక్రెట్ గేమ్ జరగట్లేదు. కాలేజ్ ప్రిన్సిపల్ అయిన సందీప్ ఘోష్ కి ఇవన్నీ తెలుసు. ఎందుకంటే ఇదే కాలేజ్ లో తను చాలా మాఫియా పనులు చేసిండని చెప్పేసి బయటికి వచ్చింది. 2021 నుంచి ప్రతి ఇయర్ 60 to 70 డెడ్ బాడీస్ మిస్ అయ్యేవి. అండ్ ఈ వీడియోని తీసిన తర్వాత డెడ్ బాడీ పార్ట్స్ కూడా తీసి అమ్ముకునే వాళ్ళు. అండ్ డెడ్ బాడీతోని ఆ పని చేసేటప్పుడు రికార్డ్ చేసిన చాలా వీడియోస్ సంజయ్ రాయ్ ఫోన్ లో సిబిఐ వాళ్ళకి దొరికింది. ఇతనికి హాస్పిటల్ మొత్తంలో యాక్సెస్ ఉండడం వల్ల, అందరికి తను తెలియడం వల్ల ఇలాంటి పనులన్నీ చాలా అంటే చాలా ఈజీగా చేసేసినాడు. ఈ న్యూస్ ఆర్టికల్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటది, ఒకసారి లుక్ వేయండి. కానీ ఇలాంటి వాళ్ళందరికీ పెంచి పోషిస్తుంది మాత్రం సందీప్ ఘోష్ లాంటి వాళ్ళే. ఈ కేస్ ని లాగా చూపించడం దగ్గర నుంచి ఎఫ్ఐఆర్ రేస్ చేయనందుకు, పాస్ట్ కరప్షన్ కేసెస్, ఫైనాన్షియల్ మిస్కాండక్ట్, స్ట్రైక్ చేసిన స్టూడెంట్స్ ని పర్సనల్ టార్గెట్ చేసి ఫెయిల్ చేసినందుకు, స్టూడెంట్స్ ఇంటర్న్షిప్ అయిపోయినా సరే సర్టిఫికెట్స్ ఇవ్వనందుకు, అండ్ అన్నిటికంటే మించి స్క్రాప్ చేయాల్సిన హాస్పిటల్లో ఉన్న బయో వేస్ట్ ని బ్లాక్ మార్కెట్ లో అమ్మటం. అంటే యూజ్ చేసిన మాస్క్, సిరేంజ్ ఇవన్నీ కలిపి బ్లాక్ మార్కెట్ లో కొత్తగా అమ్మటం, అమ్మిన దాంట్లో 20% షేర్ తీసుకోవడం, అండ్ హ్యూమన్ పార్ట్స్ ట్రాఫికింగ్ కూడా చేసినాడు. అసలు ఈ హాస్పిటల్లో జాబ్ రావడమే కారణం లాస్ట్ హాస్పిటల్ నుంచి తీసేసిరు కాబట్టి. అండ్ సంజయ్ రాయ్ ఇతనుకున్న రైట్ హ్యాండ్స్ లో ఒక్కడు. ఇలాంటివెన్నో ఈ లాస్ట్ 3 ఇయర్స్ లో చేసినాడు. అంతేకాదు 2017 లో ఇతని మీద ఇంకా పెద్ద కేసు ఉంది. మెడికల్ సెమినార్ మీద హాంకాంగ్ వెళ్ళినప్పుడు క్వీన్ ఎలిజబెత్ హాస్పిటల్లో ఒక మేల్ నర్సింగ్ స్టాఫ్ మీద సెక్షువల్లీ అసాల్ట్ చేసినాడు. అండ్ ఈ కేసు హాంకాంగ్ కోర్ట్ ఎంక్వైరీ వరకు వెళ్ళింది. కానీ దాని నుంచి కూడా తప్పించుకొని వచ్చిండు బికాస్ ఆఫ్ హిస్ బ్యాక్గ్రౌండ్. ఇలాంటి వాడు దొరికినప్పుడు రెసిగ్నేషన్ ఇస్తే రెసిగ్నేషన్ యాక్సెప్ట్ చేయకుండా వేరే కాలేజ్ లో అంతకంటే పెద్ద పోస్ట్ ఇచ్చినారు. ఇప్పుడు కానీ అర్థమై ఉంటది ఇతని వెనకాల ఎవరున్నారని చెప్పి. అండ్ జస్ట్ 4 days బ్యాకే సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేసి మళ్ళీ తీసుకెళ్లిండ్రు. ఎందుకంటే ఈ కేసు కి సంబంధించిన పోస్ట్ మార్టం లో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఒక డాక్యుమెంట్ మిస్సింగ్ ఉంది. ఈ మ్యాటర్ సిబిఐ వాళ్ళు లేట్ అవుతుందని చెప్పేసి సుప్రీం కోర్ట్ కి ఇన్ఫార్మ్ చేసినారు. సుప్రీం కోర్టే డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యి ఇతని మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పింది. క్రిమేషన్ జరిగేటప్పుడు బాడీతో పాటు బట్టలు ఎందుకు కాలబెట్టిండ్రు అని చెప్పేసి సుప్రీం కోర్ట్ క్వశ్చన్ చేసింది. ఎక్కడైనా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడల్లా ఇండియాలో ప్రతి ఒక్కరు చెప్పేది ఒక్కటే, ఇండియాలో కూడా వేరే కంట్రీ లాగా కి పనిష్మెంట్ ఇవ్వాలి అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ ఇరాన్ లో జస్ట్ 24 hours లోపలనే పబ్లిక్ లో రాళ్లతో కొట్టి చంపుతారు, లేకపోతే ఉరి తీస్తారు. ఇవి రెండు కాకపోతే కొరడాతో కొట్టి చంపుతారు. ఫర్ ఎగ్జాంపుల్ సౌదీ అరేబియాలో తప్పు చేసినారని తెలిసిన తర్వాత తల నరికేస్తారు. అది నిజమే, కానీ అది జరుగుతుంది నిజమే, ఇతనే చేశాడని చెప్పి చూసిన వాళ్ళు ఇద్దరు వచ్చి దాన్ని ఐ విట్నెస్ గా ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. ఆ ప్రూఫ్ ఉంటేనే ఇలాంటి పనిష్మెంట్స్ అన్ని జరుగుతాయి. కానీ ఇండియాలో మాత్రం తప్పు చేశారు అని చెప్పి ప్రూవ్ అయిన తర్వాత కూడా వాళ్ళ మీదనే యాక్షన్ తీసుకోవడానికి చాలా టైం పట్టేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీలో 2012 లో జరిగిన నిర్భయ కేసు. ఈ కేసులో గిల్టీ ప్రూవ్ అయిన తర్వాత యాక్షన్ తీసుకోవడానికి అక్షరాల 8 years జరిగినాయి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు కూడా మన ఇండియన్ లా నమ్మేది మాత్రం ఒక్కటే, తప్పు చేసిన వాడికి శిక్ష పడినా పడకపోయినా
తప్పు చేయని వాడికి మాత్రం శిక్ష పడొద్దు. ఇలాంటివి ఎన్ని ఉన్నా సరే సొసైటీకి ఇన్స్టెంట్ రిజల్ట్ అంటే చాలా ఇష్టం. అది తప్పు చేసిన వాళ్ళ మీద ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి అని. ఫర్ ఎగ్జాంపుల్, మీ అందరికి హైదరాబాద్ లో జరిగిన 2019 దిశ కేస్ ఎంత మందికి గుర్తుంది? దిశ హత్యాచార ఘటనపై కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు యావత్ భారతం భగ్గుమందే. ఈ కేసు అన్ని కేసుల్లాగా కాదు, చాలా చాలా డిఫరెంట్ గా ఉంటది. ఒక అమ్మాయిని చేసి చంపేసి బాడీని తగలబెట్టిండ్రు. దాని తర్వాత విక్టిమ్ పేరెంట్స్ ఇదంతా జరగడానికి కారణం పోలీసు వాళ్ళు అని చెప్పిండ్రు. వాళ్ళు ఆన్ టైం యాక్షన్ తీసుకోలేదు, మేము చెప్పింది అసలు ఏం పట్టించుకోలేదు అన్నారు. అసలు కనీసం ఏడ స్పాట్ లేదు, ఎక్కడ పోయింది ఎక్కడ మిస్ అయింది, ఆడ పోయి మొత్తం దేవులాడితే ఈజీగా దొరుకుతుంది. ఇక్కడ ఒకటి రాసిన తర్వాత మళ్ళీ అటు పోయి ఇవ్వండి, ఇంకో పోలీస్ స్టేషన్ కి వెళ్ళమని అక్కడికి పోయినాక రాసి ఇచ్చినాక ఇది ఇక్కడికి రాదు అని వాళ్ళు అంటున్నారు. ఇదంతా వాళ్ళు ప్రెస్ మీట్ లో చెప్పినారు. ఆ టైంలో మన 2 స్టేట్ల జనాలందరూ రోడ్డు మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేసినారు. ఇదంతా చూస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ జస్ట్ 48 అవర్స్ లోనే ఈ చేసిన నలుగురికి పట్టుకున్నారు. అండ్ ఈ 4 మెంబర్స్ కి ఇంటరాగేట్ చేయడానికి అదే స్పాట్ కి తీసుకెళ్లినారు. అప్పుడు ఈ 4 మెంబర్స్ లో 2 పోలీస్ దగ్గర నుంచి గన్నులు లాక్కొని వాళ్ళ టీం మెంబర్స్ లో ఉన్న మిగతా 2ని షూట్ చేసేసినారు. అండ్ పోలీసు వాళ్ళ మీద కూడా షూట్ చేయడానికి ట్రై చేస్తే పోలీసు వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ లో ఈ 2ని కూడా చంపేసినారు. అంటే ఇప్పుడు అక్కడ 4 చనిపోయినారు. ఇది కొంతమంది నిజం అంటే ఇంకొంతమంది ఎన్కౌంటర్ కూడా అంటారు. ఏముంది, చట్టం పని చట్టం చేస్తుంది అని చెప్తాం, అంతేగాని మనంతటా మనం చేయలేదు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఒక అమ్మాయిని చేసి చంపేసిన 4 మాత్రం చనిపోయినారు. ఈ మ్యాటర్ తెలుసుకున్న తర్వాత మన 2 స్టేట్స్ ప్రజలు పోలీసు వాళ్ళు చేసిన దానికి చాలా ప్రేజ్ చేసినారు. ఎవ్రీవన్ వాజ్ హ్యాపీ. ఎందుకంటే ఈ కేసులో జస్టిస్ అన్నది చాలా తొందరగా వచ్చింది. ఇక్కడ దాకా అంత బానే ఉంది, కానీ నిజమేంటో 2 years తర్వాత బయటికి వచ్చింది. ఇదంతా ఫేక్ కౌంటర్. దిశ ఎన్కౌంటర్ లో పోలీసుల ప్లాన్ తుస్మంది. సిర్పూర్కర్ కమిషన్ ఎన్కౌంటర్ ను బోటకమని తేల్చింది. ఈ కేసు విచారణపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. జనాలు చాలా కోపంగా ఉన్నారు కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ కి బ్యాడ్ నేమ్ రావద్దు కాబట్టి ఆ 4ని కార్నర్ చేసి కేసు ఇదంతా వాళ్ళ మీద వేసి సరైన ప్రూఫ్స్ ఏం లేకున్నా సరే తప్పెవరో చేస్తే వాళ్ళకి పట్టుకోకుండా ఈ 4ని చేసి ఇరికిచ్చి చంపేసిన ఆ 4 ఫ్యామిలీస్ కి ఒక లాయర్ సపోర్ట్ ఇస్తూ అడ్వకేట్ రజని ఈ మ్యాటర్ మీద ఇంకా ఫైట్ చేస్తున్నారు. ఒక 10 రోజుల్లోనే 11 రోజులైనా ఎన్కౌంటర్ చేసేసి వీళ్లే ముద్దాయిలు వాళ్ళంతా వాళ్ళు ఒప్పుకోవడం తప్ప అక్కడ చేసినటువంటి ఇన్సిడెంట్ ఫొటోస్ లేవు, ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసిన ఇన్సిడెంట్ ఫొటోస్ లేవు. ఒకే ఒక్క ఆధారం అండి, పెట్రోల్ బంక్ లో ఆ అమ్మాయి ఉండే బైక్ తో వాళ్ళు పెట్రోల్ పట్టుకోవడం. ఆ ఒక్క ఫోటో ప్రూఫ్ తో వీళ్ళే చేసేసారు, వీళ్ళే హత్య చేసేసారు. ఈ వీడియో లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ లో పెట్టినాను, మీరు ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళి చూడండి. ఇప్పుడు మనం మాట్లాడుకున్న 3 కేసుల్లో కూడా నాకు అనిపించిన కామన్ పాయింట్స్ ఏంటంటే రేప్ చేసి చంపబడిన 3 డాక్టర్సే. నిర్భయ కేసులో తనొక ఫిజియోథెరపిస్ట్, దిశ కేసులో తనొక వెటర్నరీ డాక్టర్, ఈ కోల్కతా కేసులో తను పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుతూ ఒక ఇంటర్న్ డాక్టర్. 3 కూడా చాలా కిరాతకంగా అసాల్ట్ చేసి మరీ చంపినారు. లైఫ్ కాపాడే డాక్టర్ కే లైఫ్ లేకుండా చేసినారు. ఇప్పుడు నిజంగా 4 తప్పు చేసినారా లేదా అనేది కరెక్ట్ గా ఎంక్వైరీ చేస్తేనే తెలుస్తుంది. అండ్ దానికి శిక్ష ఇవ్వాల్సింది కూడా కోర్టే. కానీ ఎలాంటి కేసు అయినా సరే ఇన్స్టెంట్ జస్టిస్ అనేది మనకి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. తప్పు చేసినోడు కుక్క చావు చచ్చాడ్రా అని ఒక చిన్న హ్యాపీనెస్ ఇస్తుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు తప్పు చేయకుండా చనిపోయినారంటే మన గిల్టీ ఫీలింగ్ చాలా వస్తుంది. అండ్ సేమ్ అలాంటి మ్యాటర్ ఇప్పుడు కూడా మళ్ళీ రిపీట్ అయింది. స్టార్టింగ్ నుంచి నేనే తప్పు చేస్తున్నా అని చెప్తున్న సంజయ్ రాయ్ సిబిఐ ఎంక్వైరీలో మాత్రం ప్లేట్ తిప్పేసిండు. నేను లోపలికి వెళ్ళినప్పుడే తను చచ్చి పడుంది అని చెప్పిండు. దీని తర్వాత ఇప్పుడు సిబిఐ ఇంకొక కెమికల్ టెస్ట్ చేస్తుంది, నార్కో అనాలిసిస్ టెస్ట్లు చేయాలని భావిస్తోంది. ఆ టెస్ట్ లో అయినా నిజం బయటికి వస్తది అని చెప్పి కోరుకుందాం. బట్ దీంట్లో డార్కెస్ట్ ట్రూత్ ఏంటంటే ఈ మ్యాటర్ గురించి ఎవరైనా కోల్కతాలో మాట్లాడినా, ఇంటర్నెట్ లో ఏదైనా పోస్ట్ పెట్టినా అవన్నీ కూడా కమ్యూనిటీ గైడ్ లైన్స్ కింద టేక్ డౌన్ అవుతుంది. లెంత్ పెరిగిపోతుందని చెప్పేసి ఈ వీడియోలో ఈమె గురించి నేను ఎక్కువ మాట్లాడట్లేదు. కానీ ఆల్ ఆఫ్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ మమతా బెనర్జీస్ గవర్నమెంట్. దాంట్లో అయితే అసలు ఎలాంటి డౌట్ లేదు. అసలు ఇన్సిడెంట్ జరిగిన 3 days కి నైట్ ప్రొటెస్ట్ చేస్తున్న డాక్టర్స్ అందరినీ కొట్టి హాస్పిటల్ లోపలికి ఎంటర్ అవ్వడానికి చూసినారు. వీళ్ళంతా కూడా మమతా బెనర్జీ పార్టీ తిరుమూర్ కాంగ్రెస్ మెంబర్సే. It must be backed by ruling party organization. Politicalized tha. And it's already proven. ఈ మేడం మాత్రం రోడ్ మీదకి ఎక్కి we want justice అని ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేసింది. ఆ స్టేట్ కి సీఎం ఈమెనే, హోమ్ మినిస్టర్
మినిస్టర్ ఈమెనే, పవర్స్ అన్ని ఉండేది ఈమె చేతుల్లోనే. కానీ ఆమె జస్టిస్ ఎక్కడి నుంచి అడుగుతుందో ఆమెకి తెలీదు. సో ఈ కేసులో ఇప్పటిదాకా ఉన్న మెయిన్ అప్డేట్స్ ఇవే. మీరు ఇక్కడ దాకా ఈ వీడియో చూసినారంటే థ్యాంక్ యూ వెరీ మచ్. షేర్ చేయకపోయినా అవేర్నెస్ మాత్రం షేర్ చేయండి. అండ్ మీకేమనిపిస్తుందో దయచేసి కామెంట్ చేయండి. ప్లీజ్ షేర్ యువర్ థాట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. Signing off, Play Like Incognito with editor Aditya Arya.